సాయిరామ్. ఈ రోజుల్లో కరెక్ట్గా అంటే స్క్వేర్గా కానీ రెక్టాంగిల్గా కానీ స్థలం దొరకడం చాలా కష్టం. అంటే వాస్తుశాస్త్రం ఫండమెంటల్ ఏంటంటే స్థలం కంపాస్కి కరెక్ట్గా ఉండాలి, 90 డిగ్రీస్గా ఉండాలి. అంటే ఫేసింగ్ ఏదైనా ఉండొచ్చు, ముఖ్యంగా స్క్వేర్గా కానీ రెక్టాంగిల్గా కానీ మూల ఏగి పెరగకుండా ఉండాలి అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్. కానీ ఈ రోజుల్లో దొరుకుతుందా అలా స్థలం? చాలా కష్టం. పైగా ఇప్పుడంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్, హై రైజ్ బిల్డింగ్స్ కొన్ని ఏకర్స్లో కడుతున్నారు. కొనేవాళ్ళు అవన్నీ ఎక్కడ చూస్తున్నారు? ఇప్పుడు స్క్వేర్గా ఉందా, రెక్టాంగిల్గా ఉందా, ఏ మూల పెరిగింది, ఊరికే ఫ్లాట్ వరకే చూస్తున్నారు. ఇండిపెండెంట్ హౌసెస్కి మాత్రం కొంచెం ఇది చూడటం సాధ్యమవుతుంది. ఇండిపెండెంట్ హౌసెస్ కూడా వాస్తు చూపెట్టుకోవడానికి తీసుకెళ్ళినప్పుడు ఈ మూల పెరిగింది, ఆ మూల పెరిగింది, తీసేయాలి, ఇది కట్ చేసి వదిలేయాలి అంటే జనాలకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ల్యాండ్ స్కేర్సిటీ, చాలా రేటు పెట్టి కొనుక్కున్నామంటే మీరేమో వదిలేయమంటున్నారు ఈ స్థలాన్ని. ఇన్ని స్క్వేర్ యార్డ్ స్థలం పోతుంది కదా మాది. దానికి ఇంకేమైనా మార్గం ఉంటే చెప్పండి. గోడ కట్టమంటే కడతాం, లేదా ఊరికే భూమిలో చిన్న ఒక లైన్ అలా వాల్ కట్టేస్తాం చిన్నగా లోపల. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు, ఇంతకుముందు వేరే వాస్తవాలకు చూపించాము మేము, ఊరికే భూమిలో ఒక రాయి వేసేయండి సరిపోద్ది, అది కట్ చేసినట్టుగా అయిపోద్ది అన్నారు. మీరేమో మొత్తం గోడ కట్టేసేయమంటున్నారని. పెరిగిన స్థలాన్ని శాస్త్ర ప్రకారంగా వదిలేయాలి. అంటే శాస్త్ర ప్రకారంగా కాదు, నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. అది నో మ్యాన్స్ ల్యాండ్గా వదిలేయాలి. ఇక్కడ ఆగ్నేయం పెరిగింది అనుకోండి, తూర్పు ఆగ్నేయం పెరిగింది అనుకోండి స్థలానికి, దాన్ని ఈశాన్యం పెంచేలాగా చేసుకొని మిగతాది వదిలేయాలి, గోడ కట్టేసుకోవాలి. లేదా పక్క వాళ్ళకు వదిలేయాలి. మనకు తూర్పు అంటే ఉత్తరంలో రోడ్డు ఉన్న స్థలానికి తూర్పు ఆగ్నేయం పెరిగింది అనుకోండి, మనకు తూర్పులో ఉన్న నేబర్కి ఏమవుతుంది? అది పశ్చిమ వాయువ్యం పెరిగిన స్థలంగా మారుతుంది వాళ్ళకి పాపం. సో వాళ్ళతో మాట్లాడుకుని అండర్స్టాండింగ్గా వదిలేస్తే పర్వాలేదు. లేదా వాళ్ళు కలుపుకుంటే వాళ్ళకి స్క్వేర్గా అవుతుంది. లేదా మనం గోడ కట్టేసుకొని తూర్పు ఈశాన్యం పెరుగులాగా చూసుకొని కొంచెం ఆ స్థలాన్ని నో మ్యాన్స్ ల్యాండ్గా వదిలేయాలి. కొంతమంది ఏమో సరే గోడ కట్టేసి వదిలేస్తామండి, కానీ మాకు దాంట్లోకి వెళ్ళడానికి ఒక గేట్, చిన్న ద్వారం ఇవ్వండి, ఒక గేట్ పెట్టుకుంటాం. ఎందుకంటే దాంట్లో మొక్కలు పెట్టుకుంటాం, చిన్న నర్సరీ లాంటివి చేసుకుంటాం, చాలా స్థలం పోతుంది కదా అక్కడ అని వాళ్ళ బాధ. కానీ కంపల్సరీగా వదిలేయాలి, తప్పదు. మనం వదిలేసిన స్థలానికి మన స్థలంలో నుంచి యాక్సెస్ ఉండకూడదు. ఉంటే వదిలినా లాభం లేదు. మరికొంతమంది ఏమో గోడ కట్టేసి వేరే పేరు రాసేస్తే పోతుందండి, మనకు ఎఫెక్ట్ ఉండదని చెప్తుంటారు. అంటే తీసుకెళ్ళిన వాళ్ళే అడుగుతారు, అలా చేసేస్తే పోద్దా? ఎందుకంటే చాలామంది చెప్పారు పుస్తకాల్లో కూడా రాసి ఉంది అని. అలాంటిది ఏమి ఉండదు. గోడ కట్టేసి ఆ స్థలాన్ని అలా వదిలేయాలి నో మ్యాన్స్ ల్యాండ్గా. పక్క వాళ్ళు తీసుకుంటే ఓకే, లేకపోతే అలా వదిలేయాలి. మనకి ఈ స్థలంలో, మనం ఉన్న స్థలంలో నుంచి ఆ స్థలంలోకి యాక్సెస్ ఉండకూడదు. అప్పుడే వదిలేసిన రిజల్ట్ వస్తుంది. అదే మనకున్న స్థలానికి దక్షిణ ఆగ్నేయం పెరిగింది అనుకోండి, దక్షిణ ఆగ్నేయం పెడితే మనకు దక్షిణంలో ఉన్న నేబర్కి ఉత్తర వాయువ్యం పెరుగుతుంది. అంటే వాళ్ళకు ఉత్తర ఈశాన్యం తెగిపోద్ది. మీకు దక్షిణాగ్నేయం పెరిగింది, మీకు ఆ బాధలు ఉంటాయి. పాపం వాళ్ళకు ఉత్తర ఈశాన్యం కట్ అయిపోయింది, వాయువ్యం పెరిగింది, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. సో మ్యూచువల్గా అండర్స్టాండింగ్ చేసుకొని మీ దక్షిణాగ్నేయం కట్ అయిన స్థలం వాళ్ళకు వదిలేస్తే పాపం వాళ్ళకి కలిసి వస్తుంది. అక్కడ ఉత్తర ఈశాన్యం పెరుగుతుంది వాళ్ళకి. లేదు అలా సంభవం లేదు, జరగదు అని అనుకుంటే దక్షిణాగ్నేయం పెరిగిన స్థలాన్ని అలా కట్ చేసి గోడ కట్టేసి వదిలేయాలి.
ఈ స్థలంలో నుంచి ఆ స్థలంలోకి యాక్సెస్ లేకుండా చేసుకోవాలి. మొక్కలు పెట్టుకుంటాం, గేట్ ఇవ్వండి, దానివల్ల లాభం ఏమి ఉండదు, వదిలేసుకోవాలి, తప్పదు. ఎప్పుడైనా మూలలు పెరిగితే కంపల్సరీగా వదిలేయాలి. ఇంకేదో పెడతాం, అక్కడ యంత్రం పెడతాం, స్ట్రిప్ పెడతాం, లోపల చిన్న గోడ కట్టి వదిలేస్తాం, దానివల్ల కాస్త రిజల్ట్ ఉంటుందంట అంటే కట్టి చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత రిజల్ట్ ఉంటుందో. నా అనుభవంలో చూశాను నేను. దానివల్ల లాభం ఏం లేదు. ఎంతోమంది అలా చేశారు, చేసి తర్వాత బాధపడి కొన్ని నెలలకు మళ్ళీ గోడ కట్టేశారు. గోడ కట్టి వదిలేసిన తర్వాత అప్పుడు కానీ మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. సాయి రక్ష.